హలో అండి, ఈ రోజు అయితే ఒక మంచి ఇంటి వైద్యం చెప్తాను. మనలో చాలా మంది ఏంటంటే ప్రతి చిన్న హెల్త్ ఇష్యూ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవడం లేదా ఏదైనా టాబ్లెట్ వేసేయడం చేస్తుంటాం కదా. అలా ఎక్కువగా చేయడం మన హెల్త్కి అంత మంచిది కాదండి. చిన్న చిన్న వాటికైతే మన వంటింట్లో ఉన్న వాటితోనే మనం నయం చేసుకోవచ్చు. ఈ రోజు అయితే నేను ఫాలో అయ్యే ఒక మంచి వంటింటి వైద్య చిట్కా అయితే చెప్తాను. అదేంటో ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడు నేను చూపించే ఈ రెమెడీ అయితే మోషన్స్ కంట్రోల్ అవడానికి చాలా బాగా వర్క్ అవుతుందండి. ఒక స్పూన్ గసగసాలు, ఒక స్పూన్ పంచదార రెండు కలిపి ఇలా మెత్తటి పౌడర్లా చేసుకోవాలన్నమాట. ఈ టిప్ నాకు 5 years బ్యాక్ మా పక్కింట్లో ఉండే ఆంటీ చెప్పారు. ఆంటీ చెప్పినప్పటి నుంచి కూడా ఎప్పుడు స్టమక్ అప్సెట్ అయినా మా ఇంట్లో వాళ్ళకి కానీ నేను కానీ ఎవరైనా కూడా ఇలాగే పొడి చేసుకుని తీసుకుంటాము. ఈ పొడిని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి వేసుకున్నారు అంటే తొందరగా మోషన్స్ అనేవి కంట్రోల్ అవుతాయండి. అది కూడా స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటేనే, సివియర్ గా ఉంటే కాదు. స్టార్టింగ్ లో మనకి స్టమక్ అప్సెట్ అయింది అని అనిపించి కానీ ఈ పొడి వేసుకున్నాం అనుకోండి తొందరగా కంట్రోల్ అయిపోతాయి అనమాట. నేను ఇలాంటి చిన్న చిన్న వాటికన్నిటికీ కూడా హోమ్ రెమెడీస్ ఫస్ట్ అయితే ఫాలో అవుతాను. మీకు కూడా యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.